దర్శకుడితో అల్లు అర్జున్ కొత్త సినిమా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో బిగ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ సినిమాకు దర్శకుడు మలయాళ స్టార్ బాసిల్ జోసెఫ్ అని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మిన్నెల్ మురళి వంటి బ్లాక్ బస్టర్ తో దర్శకుడిగా, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాసిల్ ఇప్పుడు అల్లు అర్జున్ తో జతకట్టనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కాంబో సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు రేపుతోంది. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్స్ లో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా కనిపించనుంది. బాసిల్ జోసెఫ్ తో సినిమా విషయంలో అధికారిక ప్రకటన రాగానే ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే అవకాశముందని అభిమానులు ఉరకలు వేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఇది డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఎన్నేళ్లు పడుతుందంటే జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి సినిమా చేస్తున్నాననే టాక్ హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత నాగవంశి సైతం ఈ జోడీపై ఆసక్తికర హింట్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తున్నా ఈ చిత్రం త్వరలో మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ముందుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత కొరటాల శివతో దేవరా 2 సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ 2 ప్రాజెక్టులు ముగిసిన తర్వాత నాగవంశి నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా లైన్లో ఉంది. ఈ 3 చిత్రాలు పూర్తయ్యాకే త్రివిక్రమ్తో ఎన్టీఆర్ సినిమా రూపొందే అవకాశం ఉంది. ఈ క్రేజీ కాంబో కోసం ఫ్యాన్స్ ఇంకా కొన్నేళ్లు ఆగాల్సిందే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. కన్నప్ప ట్రైలర్ ఈవెంట్ వాయిదా, మంచు విష్ణు గౌరవ నిర్ణయం. మంచు విష్ణు నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ వేడుకలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరగాల్సిన ఈ భారీ ఈవెంట్ కోసం అన్ని భాషల మీడియా సిద్ధంగా ఉంది. తెలుగు మీడియా బృందాలు రేపు ఉదయం ఫ్లైట్లో బయలుదేరేందుకు రెడీ అయ్యాయి. కానీ గుజరాత్లోని అహ్మదాబాద్లో సంభవించిన విమాన దుర్ఘటన కారణంగా విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. మృతులకు నివాళిగా, బాధిత కుటుంబాలకు సంతాపంగా ఈవెంట్ను ఒకరోజు పోస్ట్పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ దుర్ఘటనలో బాధితుల కుటుంబాలకు నా హృదయపూర్వక ప్రార్థనలు అని విష్ణు తెలిపారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమా ఎన్నో ఆటంకాలను అధిగమించి ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లతో కన్నప్ప అంచనాలను ఆకాశానికి తాకిస్తోంది. రామ్ చరణ్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఇక లేనట్టేనా? సినీ అభిమానులకు షాకింగ్ అప్డేట్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా లైనప్లో ఊహించని మలుపు. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా కోసం చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కన పెట్టారు. రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే సుకుమార్తో మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఇదే. సుకుమార్ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రివిక్రమ్ కథ రామ్ చరణ్కు నచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. భవిష్యత్తులో ఈ జోడీ కలిసే అవకాశం ఉందా లేదా అనేది సస్పెన్స్గా మిగిలిపోయింది. స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఫైనల్ బ్యాటిల్ రిలీజ్ డేట్ లాక్. నెట్ఫ్లిక్స్ బ్లాక్ బస్టర్ సిరీస్ స్క్విడ్ గేమ్ 3వ సీజన్ కోసం అభిమానుల ఎదురుచూపు మరింత ఉత్కంఠభరితంగా మారింది. జూన్ 27 నుంచి సీజన్ 3 స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన స్టన్నింగ్ ట్రైలర్, ఆకర్షణీయమైన పోస్టర్లు అభిమానుల్లో హైప్ను ఆకాశానికి తాకేలా చేశాయి. మొదటి 2 సీజన్లలోని ఉత్కంఠ, డ్రామా, ఎమోషన్స్ను మరింత ఉన్నతంగా తీసుకెళ్తూ ఈ సీజన్ కథ సాగనుంది. ఇది ఫైనల్ సీజన్ అని నెట్ఫ్లిక్స్ అధికారిక
అధికారికంగా కన్ఫర్మ్ చేయడంతో ప్రేక్షకుల ఆసక్తి రెట్టింపైంది. సీజన్ 1-2 చూసిన వారే కాదు, ఒక్క సీజన్ చూసిన వారు కూడా ఈ క్లైమాక్స్ను మిస్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు. కొత్త ట్విస్ట్లు, ఊహించని రివీల్స్తో స్క్విడ్ గేమ్ లెగసీని ముగించేందుకు సిద్ధమవుతున్న ఈ సీజన్ గ్లోబల్ హిట్ అవ్వడం ఖాయం. రెడీగా ఉండండి, ఫైనల్ గేమ్ మొదలవ్వబోతోంది.